పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా,
జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్,
హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది,
చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి,
హనీ రోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక, తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక, తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి.
కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది.
కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే, రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే, రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు, ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు, ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా,
జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్,
హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది,
చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి,
హనీ రోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక, తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక, తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి.
కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది.
కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే, రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే, రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు, ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు, ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా,
జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీర సింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా 2 విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీర సింహారెడ్డి బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీర సింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీర సింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్,
హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది,
చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి, హనీరోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్ ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది, చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది, చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3 దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మరోవైపు ఇస్తాంబుల్లో తన తల్లి మీనాక్షి,
హనీ రోజ్ తో జీవిస్తున్న జయసింహారెడ్డి, బాలకృష్ణ డ్యూయల్ రోల్, ఈషా, శృతి హాసన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల అతనికి తన తండ్రి గురించి తెలిసి, తన కుటుంబ కథనం తెలిసాక, తండ్రి కొడుకుల మధ్య దూరం ఎందుకు ఏర్పడింది? చెల్లి ఎందుకు తన అన్న చావు కోరుకుంది? చివరికి వీరసింహారెడ్డి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా. వీరసింహారెడ్డి అనే టైటిల్కి తగ్గట్టే, ఈ పవర్ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తన భారీ నటనతో సినిమాకు ప్రత్యేకమైన స్థాయి తీసుకొచ్చారు. శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ తమ నటనతో సినిమాకు మంచి బలాన్నిచ్చారు. అయితే కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగిపోవడం, కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ ఉంటుండడంతో సినిమాకు కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చాయి. మొత్తానికి, యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా ఎంగేజ్ చేశాయి. బాలయ్య అభిమానులకు ఇది పక్కా మాస్ ఫేస్ట్ లాంటిది. వీరసింహారెడ్డిగా, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో నటించిన బాలయ్య తన మాస్ యాక్టింగ్తో మరోసారి మాయ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి సన్నివేశాల్లో ఆయన అభినయం సినిమాకు హైలైట్గా నిలిచింది. హీరోయిన్ శృతి హాసన్ తన గ్లామర్ మరియు పెర్ఫార్మెన్స్తో పాత్రకు న్యాయం చేసింది. హనీరోజ్ తన పాత్రలో బాగా నిటారుగా కనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో తన ప్రదర్శనతో మెప్పించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక కీలక సీన్లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. విలన్గా దునియా విజయ్ తన వైల్డ్ పెర్ఫార్మెన్స్తో బాగా నిలిచాడు. ముఖ్యంగా వరలక్ష్మితో సీన్లో అతడి నటన బాగా కనిపించింది. నవీన్ చంద్ర సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే, దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ముదురుగా అనిపించింది. తమన్ సంగీతం ఓకేగా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కీలక సీన్స్లో పూనకాన్ని ఇచ్చింది. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత రంగు చేకూర్చింది. ఎడిటర్ నవీన్ నూలి పని ఓకే స్టాండర్డ్లో సాగింది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వేసిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథ విషయానికి వస్తే, రాయలసీమ దేవుడిగా పేరొందిన వీరసింహారెడ్డి, బాలకృష్ణ తన ప్రాంతం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ జీవిస్తాడు. తన సవతి చెల్లి భానుమతిని, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రాణంలా ప్రేమించినా, ఆమె మాత్రం తనపై ద్వేషంతో 3